హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన పెద్ది వెళ్ళిపోయాడని చెప్పేసి బన్సీ వచ్చి మనీషాని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే వాళ్ళ భాషలో అడుగుతాడు. మనీష ఇలాగ పెద్ది బాయ్ వెళ్ళిపోయాడు అంట, ఎందుకు వెళ్ళిపోయాడో ఏంటి ఏమైంది అని అడుగుతుంది. ఇలాగ పెళ్లి చూపులు జరిగినాయి అంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఎవరు ఉండరు అని చెప్పారంట. అవునా, అయ్యో అదేంటి బాయ్ అంటూ తను వాళ్ళ భాషలో చెప్తూ ఉంటుంది. అయినా సరే నేను వెతుకుతాను మనీషా, నువ్వు కూడా ఎక్కడైనా కనపడితే చూడు అని చెప్పేసి అంటూ అలా అనుకుంటూ దేవుడా అనుకుంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి ఇంకా పెద్ది రాలేదని చెప్పేసి మన కన్నా చాలా డేలా పడిపోయి కింద పడిపోతాడు. ఎవరి కాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఎవరే కనపడ్డా అన్నయ్య కనపడ్డా అంటే అన్నయ్య రాడు, అన్నయ్య వెళ్ళిపోయాడు అని చెప్పేసి కన్నా చాలా రే నువ్వు కింద కూర్చున్నావేంట్రా, లెగరా అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఒకే లోకంలో ఉంటాడు. ఎందుకురా అలా ఉన్నావు, అయినా మనం చూసే పద్ధతి ఇది కాదండి అంటూ మన మహాలక్ష్మి చెప్తుంది. ఒరే సన్నాసుల్లా కూర్చున్నారేంట్రా, అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకు కంప్లైంట్ ఇద్దాం, ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరాల్లోంచి చూస్తారు కదా అందుకనే అని చెప్పేసి మన మహాలక్ష్మి చెప్పిన ఐడియాని అందరూ సరే అని మేమిద్దరం వెళ్తామని చెప్పేసి చక్రి మహాలక్ష్మి వెళ్తారు. ఏమైంది, మా పెద్ది వెళ్ళిపోయారండి. ఏంటి పెద్దియా అంటే మాధవ అండి. ఏమైంది, ఇలాగ జాతకస్తులు చెప్పి పెళ్లి సంబంధం వచ్చి వాళ్ళ పెళ్ళి అయితే వీళ్ళ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు కావు, సెటిల్ అవ్వరని చెప్పేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి, లెటర్ రాసాడండి అని అనేసరికి ఇంకా లెటర్ చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ కాలంలో, అసలు ఉన్నాడో వెళ్ళిపోయాడో ఎవరికి తెలుసు అని చెప్పేసి అనేసరికి మన చక్రికి చాలా కోపం వస్తుంది. ఎవడరా నువ్వు మా అన్నయ్య గురించి చెప్పడానికి నువ్వెవడవరా అని చెప్పేసి అంటే, ఒరే ఇలాంటి కేసు నేను 100లో చూస్తాను, నువ్వెవడవరా బయటికి పోరా అని చెప్పేసి ఆగండి అని చెప్పేసి నేను ఆగమని చెప్తుంది మన మహాలక్ష్మి. ఎలాగైనా సరే బయటికి పంపించేస్తారు. ఈ లోపల కంప్లైంట్ తీసుకుని మన మహాలక్ష్మి బయటకు వస్తుంది. ఏమనుకుంటున్నాడు వాడి గురించి ఏమనుకుంటున్నాడు, వాడు అట్లా మాట్లాడతాడా, మా అన్నయ్య అంటే ఏంటో తెలుసా, అమ్మ కూడా తెలియదు నాకు, అన్నయ్యే ప్రాణం అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి అలా చూస్తూనే ఉంటుంది. ఇంటికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారా, అన్నయ్య గురించి కంప్లైంట్ ఇచ్చారా అని చెప్తే ఇచ్చామని చెప్తుంది. ఈ లోపల ఏంట్రా నువ్వు అలా ఉన్నావు, ఏంట్రా వద్దు మనకు అన్నయ్య వద్దు, ఏం వద్దు, మనమే వెళ్ళి కాదనుకున్నప్పుడు మనకు అన్నయ్య వద్దు, నువ్వు బిర్యానీ తీసుకొస్తానన్నావుగా తీసుకురా, ఏరా బిర్యానీ తింటావా నువ్వు తినగలవా, నోట్లో దిగుతుందా, ఏమనుకుంటున్నావురా నువ్వు, ఒరే అన్నయ్య దొరుకుతాడురా, నువ్వు అలాగా ఇదవకు, ఇలాగే ఉంటే నువ్వు పిచ్చోడైపోయి రోడ్ల మీద తిరుగుతావు, అరే ఈయన ఇలా ఉంటాకి వీల్లేదు అని చెప్పేసి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మన చక్రి కేశవ అనుకుంటారు. ఈ లోపల ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. బ్యాంక్ నుంచి కాల్ వస్తే ఇంకొకసారి ఫోన్ చేసామంటే నేను సంగతి ఏంటో తెలుస్తానంటాడు. ఇంకా అందరూ కూడా ఇందులో కేశవ అంటాడు, ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను, నేను వెతుకుతాను అన్నయ్య గురించి అని చెప్పేసి బయటకు వస్తే, ఒరే ఏంట్రా అన్నయ్య కనబడలేదా అంటే, కనబడలేదు వెతుకుతున్నాను నేను కూడా అని చెప్పేసి వెళ్ళి కేశవ వెతకడానికి స్టార్ట్ చేస్తాడు. ఇంకా అందరూ ఇంట్లో కూర్చోగా మన గాయత్రి వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ పెదనాన్న కూడా పెద్ద మామ కూడా వస్తాడు. వచ్చి ఏంటి వచ్చావా అమ్మా, నువ్వు రాలేదంటే అనుకున్నావు, నువ్వు దుమ్మెత్తి పోసిన రోజునే అనుకున్నాను నా కొడుకుల జీవితంలో అయిపోద్ది, ఎక్కడ అసంపద జరుగుతుందా వస్తుందా అనుకున్నా, ఇంట్లో సన్నాసిలాగా బయట కూర్చున్నావు కదరా, నువ్వేం పీకావు, వాడు వెళ్ళిపోతుంటే ఏం పీకలేకపోయావా నువ్వు అని చెప్పేసి అనేసరికి ఏమీ మాట్లాడ్డు మన నారాయణ. ఇంకా వెంటనే పుత్ర నువ్వు ఆగు, నువ్వు అలసిపోయావు వాటర్ తాగు అని చెప్పేసి మాట్లాడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు. గాయత్రి వాళ్ళ అమ్మ లోపలికి వెళుతూ ఉంటే కూర్చుంటే, ఏంట్రా ఆడు వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఆడే కదా మంచిగా ఉండేది, అసలు ఎప్పుడు కూడా ఏనాడు ఒక్క పల్లెత్తి మమ్మల్ని ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా అనలేదు అంటే వాడే, అసలు కాస్త గాయత్రి గురించి వాడు ఆలోచించుంటే ఈ పాటికి గాయత్రి వాడు ఒక భార్య అయ్యి ఉండేది, ఎవడ్రా అలా జాతకస్తుడు చెప్పింది అసలు ఎవడ్రా వాడిలో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అంటూ ఉండేసరికి ఎవరైనా సరే అసలు వాడు చాలా మంచోడు బంగారం, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారా అంటూ వాళ్ళ పెదనాన్న అడుగుతూ ఉంటాడు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే కూడా ఒరే ఈడి మట్టికి జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. కానీ కరెక్ట్గా మన పెద్ద ఎక్కడుంటాడు, గుళ్ళో కూర్చుంటాడు. తమ్ముళ్ళు వదిలేసానన్న బాధతో అలా కూర్చునే ఉంటాడు. ఈ లోపల అటుగా వచ్చిన మన మనీష గుళ్ళో గంట కొట్టి దండం పెట్టుకుంటూ ఉంటే మన పెద్దని చూస్తుంది. ఏం
పెద్ది ఏ మాధవ అని చెప్పేసి అన్ను తన భాష అర్థం కాదు చెప్తూ ఉంటుంది. మీ తమ్ముళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అంటుంది, నా గురించి వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేసి దండం పెడతాడు. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు మనీషా, కానీ అసలు నువ్వు నా గురించి వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పేసి దండం పెడతాడు. నీ భావం అయితే నాకు అర్థమవుతుంది అని చెప్పేసి మనీషాకి చెప్తుంటే అసలు ఇక్కడ ఉంటాకి వీల్లేదని చెప్పేసి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మన బన్సీ వస్తాడు. బన్సీ వచ్చి మనీషా మాధవ బాయ్ కనిపించట్లేదు అంటే ఇక్కడే ఉన్నాడు మాధవ అని చెప్పేసి చూపిస్తుంది. అవునా, మరి నీకు ఎట్లా దొరికాడు అంటే ఇలాగా గుళ్ళో కూర్చున్నారు, నేను తీసుకొచ్చానంటే నువ్వు మంచి పని చేసావు మనీషా అని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వంట చేసుకుని వస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇవాళ ఎపిసోడ్లో అయితే మన మాధవ అయితే కనిపించలేదండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదే ఎంత చెప్పినా వెండు ఇంటికి తీసుకొచ్చేస్తుంది మన మనీషా. ఇంటికి దగ్గర మన కన్న చాలా ఏడుస్తూ ఉంటాడు. మహాలక్ష్మి, ఒరే కన్నా, నేను లేనా, నేను తినిపిస్తాను కదా, తినరా అంటే వదిన అన్నయ్య కావాలి వదిన, అన్నయ్య కావాలి వదిన అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. అందరూ చూసి ఇంకా అందరి గురించి ఆలోచన, మీ తమ్ముళ్ళు లేకుండా ఉండగలవా పెద్ది అని చెప్పేసి మాధవ బాయ్ అని చెప్పేసి అంటాడు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో మన పెద్ది దొరుకుతాడా అనేది చూడాలి. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాలండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి